నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇది ప్యూర్లీ మన కోసమే, అంటే ఆడవారి కోసం. పని ఒత్తిడిని తగ్గించే టెక్నిక్స్ ఏమన్నా ఉంటాయా? ఎందుకంటే ఇంటా బయట కూడా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉంటాము, ఇంట్లో గురించి ఆలోచిస్తూ ఉంటాము. పిల్లలు ఏం చేస్తారు, ఎలా ఉన్నారు, నైట్కి ఏం వండాలి, రేపొద్దున బ్రేక్ఫాస్ట్ ఏంటని. అక్కడ కూర్చుంటాం, ఆఫీసులో గురించి అంటే తీసుకోవాల్సి వస్తుంది అంత స్ట్రెస్ కదండి. ఈ ఒత్తిడిని తగ్గించుకునే టెక్నిక్స్ ఏమన్నా చిన్న చిన్న టిప్స్ ఉంటే చెప్పారంటే అందరం ఫాలో అవుతాం. ప్రతి వాళ్ళకి ఓన్ టెక్నిక్ ఒకటి ఉంటుంది కదా జయ. నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావు? ఒత్తిడి ఉంది అనా ఎక్కడిదక్కడ తీసుకుంటాను అమ్మగారు. పెద్దగా మనసుకు తీసేసుకోను, ఆ పని అక్కడితో కంప్లీట్ చేసుకుంటాను. ఏదైనా ఇబ్బంది వచ్చినా పెద్దగా మనసుకు తీసుకోను, సంతోషం వచ్చినా ఎక్కువ తీసుకోను. దానివల్ల నాకు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవును. అది నేను ఫాలో అవుతా. ఏదైనా ఒక మంచి విషయం జరిగింది, ఆహా అన్న ఎక్స్ప్రెషన్ ఉండదు. నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేనేంటి ఎక్కువ ఆలోచించట్లేదా, అందరిలాగా నేను లేనా ఏంటి, ఎందుకు స్పందించట్లేదేంటి, స్పందించలేకపోతున్నా. స్పందించను ఎక్కువగా, నా నేచర్ అది. దానివల్ల ఎక్కువగా ఇబ్బంది అనిపించదు. ఎక్కువగా పెట్టుకుంటాం కదా, ప్రతిదీ మనసుకు తీసుకోవటము, అనవసరమైన కాంప్లికేషన్స్కి. మీతో నేను ఎన్నిసార్లు మాట్లాడతా, షూట్ ఉందంటే మీకు ఫోన్ చేస్తా, లేకపోతే చేయవు కదా కదా. అట్లాగే అందరితో అలానే ఉంటా, అందుకని ఇష్యూస్ తక్కువ నాకు. సో ఇది ఒక పాయింట్. ఇది పని ఒత్తిడి అంటారా, నాకు కొంచెం మేనేజ్ చేయడానికి అన్నీ ఉన్నాయి కదా రమ్మగారు. దానివల్ల నాకు ఒత్తిడి కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, నేను ఉండట్లా. నాకైతే నేనేం చేస్తాను అడగాలిగా, నువ్వు నన్ను అడుగుతాను రమ్మగారు, నేను అడుగుతా, అప్పుడే చెప్పండి. రమ్మగారు మీరేం చేస్తారు? హాయిగా టీవీ చూస్తా జయ. నేను ఎప్పుడు చెప్తారు, నేను ఎప్పుడు చెప్తా. అది మీరు స్ట్రెస్ కోసం చూస్తారా? అవునండి, స్ట్రెస్ రిలీవ్ అవటానికి చూస్తాను. నేనేం సీరియల్స్ చూడను, అస్సలు చూడరు. సినిమాలు చూస్తా. డాక్టర్ గారు చూసేటప్పుడు ఆయనతో పాటు చూస్తాను. అప్పుడు కూడా ఆ సినిమాని ఎట్లా అని చూడను. ల్యాప్టాప్ ఉంటుంది, చదువుకుంటూ మధ్య మధ్యలో చూస్తాను. ఫోన్ పెట్టుకుంటాను, అబ్బాయి చూస్తూ ఉంటే మధ్యలో అట్లా కాసేపు ఒక 10 minutes మళ్ళీ అదేంటి ఒక సినిమా ఇంట్రెస్ట్గా కదలకుండా ఎందుకు చూడలేవు నువ్వు అంటారు. చూడాలా, నేను అలా చూడను. మొత్తం సినిమా అంతా చూస్తే ఆ సినిమా కష్టాలన్నీ నా బుర్రకెక్కుతాయని అనుమానం నాకు. అసలు మీకు అంత టైం ఎక్కడ ఉంటుంది రమ్మగారు? తక్కువే. అయితే ఎవరైనా సరే జయ, మనం రొటీన్గా ఒకటే రకంగా పనిచేసే ఏజ్లో, నాకు అంత రొటీన్ లేదు. ఒక ఏజ్ ఉంటుంది, అది ఎప్పుడు జనరల్గా అందరికి ఎప్పుడు ఉంటుంది, పిల్లలు చిన్నతనం నుంచి వాళ్ళు కాలేజీలకు వెళ్ళేదాకా ఒకటే రొటీన్ ఉంటుంది. పొద్దున రోజు బాక్సులు చేయటం, వాళ్ళ బాక్సు, మన బాక్సు, మగవాళ్ళ బాక్సు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ సంగతి చేయటం, పరిగెత్తటం, మళ్ళీ రావటం, మళ్ళీ ఇవన్నీ చేయటం, పిల్లల చదువులు, వాళ్ళ ట్యూషన్లు, వాళ్ళ క్లాసులు, వాళ్ళ వ్యవహారం. అమ్మయ్య దేవుడా రాత్రి 11కో 11:30కో పడుకోవటం, మళ్ళీ పొద్దున్నే 5 అయిపోయింది, లే మళ్ళీ ఉరుకు పరుగు, మళ్ళీ ఉరుకు. శనివారం ఆదివారం వస్తే ఏదో కొంచెం రిలాక్స్ అవుతారు. కానీ నిద్ర లేస్తే అసంకల్పిత ప్రతికార్యలాగా వంటింట్లోకే దారి తీసేస్తాయి కాళ్ళు. ఈ రొటీను కొంతకాలం, కొన్ని ఏళ్ల పాటు నడుస్తుంది. మా పిల్లలిద్దరికీ గ్యాప్ ఉంది, ఒక 6-7 సంవత్సరాలు. పెద్దవాడు కాలేజ్కి వెళ్ళాక, హైయర్ స్టడీస్కి బయటకు వెళ్ళాక కూడా నేను ఇంకొక 6-7 ఏళ్ళు పనిచేశాను. 7 ఏళ్ళు అదే లైన్లో. ఇప్పుడు ఇద్దరు పిల్లలు దగ్గర పిల్లలు అనుకో, తొందరగా అయిపోతుంది. ఒక్కడే పిల్లాడు అనుకో, వాడు కాలేజీకి వెళ్ళడంతో మన రొటీన్లు తగ్గిపోతాయి. నేను కొంచెం ఎక్కువ కాలమే పనిచేస్తాను. అదేలేండి, ఎక్కువ కాలమే. పొద్దున్నే మార్నింగ్ 6 వంట మొదలు పెట్టేసేయటం చేశాను. ఇప్పుడు నాకు అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే, ఈ రొటీన్ అలవాటైంది కాబట్టి ఆ 8:30 లోపలే వంట చేసేసేయాలి, ఇలాంటి సిద్ధాంతం ఉన్న వాళ్ళు చాలా మంది కనపడతారు. ఆ రొటీన్ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ 8:30కే వంట చేసేస్తారు, 10 లోపలే పని అయిపోవాలి మొత్తం. 10 తర్వాత ఇంకా వంటిల్లు కట్టేస్తారు, హాల్లోకి వచ్చి కూర్చుంటారు, కుక్కర్ పెట్టుకుంటారు 12:30కి కావాలంటే, అంతే తప్ప ఇంకా చెయ్యరు. ఇది వాళ్ళు హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు అనమాట. నాకు ఆ రొటీన్ పోయింది. నాకు ఇంకో రొటీన్ ఉంది. ఎవ్రీడే బై 9:30 ఇంట్లో నుంచి ఆయన బయటకు వెళ్ళిపోతారు. ఆ టైంకి టిఫిన్ అయిపోవాలి మా ఇంట్లో. నువ్వు ఏమైనా అయిపో, లేవకపో, నీకు ఇంకో పని ఉండని, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 100% వారం అంతా చేయవలసిందే. ఈ లెక్క ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇలాంటి రొటీన్ ఎంతో కొంత ఉంటుంది. 12 తినేయాలి, మనము తినాలి, రాత్రి ఈ టైం కల్లా పడుకోవాలి. ఇప్పుడు ఇలా రొటీన్ టైమ్స్ ఫిక్స్ చేసుకుని ఉన్న వాళ్ళకి స్ట్రెస్ లేని రొటీన్, అంటే తప్పనిసరిగా ఆ పిల్లలకి అది అందించవలసిందే లాంటివి లేకపోతే ఫ్రీగానే ఉంటుంది. కానీ ఇందులో అత్యవసరాలు ఉంటాయి. మనము వెళ్ళాలి, మధ్యలో ఫంక్షన్, మన ఇంటికి చుట్టాలు వచ్చారు, పని మనిషి రాలేదు, అదో పెద్ద కష్టం. కరెంటు పోయింది టైంకి, మిక్సీ అవ్వదు,
కరెంటు పోయేసరికల్లా చిమ్నీ అవక తిరగమాతలు పెట్టలేకపోతాం, గీజర్లు లేక స్నానం చేయలేకపోతాం. ఇవన్నీ ప్రాబ్లమ్స్గా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా సహజంగా ప్రతి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, చేసేయగలుగుతారు జయ. ఎప్పుడైతే మనకి శారీరకమైన వీక్నెస్ కానీ ఎమోషనల్గా ఏదైనా హర్ట్ అయితే కానీ మనము సమస్య ఈ రెండిటితోటి ఈ రొటీన్ని హ్యాండిల్ చేయలేకపోతాము. ఇప్పుడు మరణాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు లాంటి ఎమోషన్స్ అనుకో, వాటిని వదిలేయటమే. అలా కాకుండా మన ఇద్దరం పోటాడుకోవటం, ఎదురింటి వాళ్ళతో తగాదా, వాకింగ్లో ఎవరితో కుక్క మనం వెంట పడ్డం, లేదా కుక్క కాళ్ళ కడ్డంబడి మనం పడ్డం, అక్కడ గొడవ, ఇలాంటి ఎమోషన్స్ అనుకో. తగాదాల వల్ల, పిల్లలు కొట్లాటల వల్ల, ఏదైనా వస్తువు కనపడిపోవటం వల్ల వాళ్ళు మనమే, అవతల వాడు స్పౌసే కదా గొడవలు వచ్చేది, వాళ్ళు ఏదో తిరగబడి పోటాడడం, తూతూ మేమే అనుకోవటం, పని చేత పట్టది. ఇవన్నీ కష్టాలు అందరికీ ఉంటాయి కదా, అన్ని చోట్ల ఉండేవి. మనం ఏ రోజు ఎట్లా హ్యాండిల్ చేస్తే అట్లా హ్యాండిల్ అవుతూ ఉంటాయి అవి. దీంట్లో నుంచి, ఈ రొటీన్లో నుంచి రిలాక్స్ అవ్వటం ఎట్లా, అది మనకు వచ్చింది కదా. చెప్తా నేనేం చేస్తున్నానో కూడా చెప్పాలి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు, టీవీ. నేనైతే నాకేం చాలా విసుగ్గా ఉంది, పని చేత పట్టట్లేదు, పడే ఒక గంట సేపు ఏదైనా చూద్దాం అని ఏదో చూస్తా. దీంట్లో నేను ఎక్కువగా చూసేవి షార్ట్ ఫిల్మ్స్, చిన్న చిన్న ఇవి ఉంటాయి, ఫిల్టర్ కాపీ అలాంటివి కొన్ని బాగుంటాయి, గర్లీ అప్ప అలాంటి చిట్టివి 10 నిమిషాలు 8 నిమిషాలు అయిపోతుంది. పెద్ద పెద్ద సినిమాలు అవి నా వల్ల కాదు. అవేవో చూసి మార్చేసి ఒక 5-6 చూసి చాలు ఇవాళకని లేచేస్తాను. మళ్ళీ రొటీన్లోకి వెళ్ళిపోతారా? మళ్ళీ రొటీన్లోకి వెళ్ళిపోతాను, రిలాక్స్ అయిపోతాను. నేర్చుకున్నాను నేను అది, మరి నాకు తప్పట్లేదు, రిలాక్స్ అవ్వక తప్పదు. మళ్ళీ 1 గంట అయ్యేసరికి భోజనం వేళ అయిపోతుంది కదా. 12-12:15 కల్లా లేచేస్తా టీవీ దగ్గర నుంచి. అప్పుడు గబగబా వంట చేసేసుకుంటాం. నేను ఇంట్లో ఉన్న రోజున, బయటకు వచ్చే రోజున స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి సమయమే లేదు మనకి. అదే కదా కదా. మీరేం చేయాలి రమగారు, మీరు ఇప్పుడు ఇల్లు ఆఫీసు, ఇంట్లో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు ఆఫీస్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా మనం పనిని మీరు బ్యాలెన్స్ చేయలేక అబ్బా విసుగు వచ్చేస్తుంది అట్లా ఎప్పుడన్నా అనిపిస్తుందా? నాకా అనిపిస్తుంది కదా. మీరే ఇంట్రెస్టెడ్ గా ఉంటారు కదా, ఎప్పుడు చేద్దాం అంటారు నన్ను. యాక్చువల్గా అయితే నాకు ఈ పని బోర్ కాదు, ఇష్టం. ఎందుకంటే నేను ప్రతిసారి కొత్తది చేస్తానమ్మా. పైగా నేను ఏం చూపించాలి అనేది ఏం లేదు కదా, నేను చదువుకుంటాను, నువ్వు ఏ సబ్జెక్ట్ అడిగినా నేను మాట్లాడతాను 100%. ఇప్పుడు ఇది మాట్లాడుతున్నావు, దీనికి ఏం ప్రిపరేషన్ ఇచ్చామా? అసలు లేదు, కొత్త కొత్త ఆలోచనలు ఇప్పుడే వస్తున్నాయి నాకు. ఇది నేను ప్రిపేర్ అయింది కాదు కదా, కొత్తగా లేదు జీవితం. ఒక స్టోరీ తప్ప ఏది ప్రిపరేషన్ లేదు, మనకి అవసరం లేదు. కాబట్టి నాకు అట్లా అనిపించదు, అబ్బా నేను అనవసరంగా ఇది పెట్టుకున్నాను, స్ట్రెస్ అవుతోంది, ఈ రోజు వద్దు, లేకపోతే ఇక్కడే ఉందాం, మళ్ళీ ఇంట్లో మళ్ళీ వెళ్ళి పని చేసుకోవాలి, అట్లా ఏం అనిపించదు కదా మీకు? ఇది అనిపించదు, అదే అనిపించదు నాకు. నేను రెండు చేయగలుగుతాను. ఎందువల్ల రమ్మగారు? ఇష్టం వల్ల వస్తుంది అది, అంతే అనుకోవాలి జయ. మనం చెయ్యగలిగే పని అనుకో, ఒకటి మనకి ఆసక్తి ఉన్న పని. అండ్ ఇక్కడ నాకు టార్గెట్ లేదు కదా జయ, చాలా ముఖ్యమైనది. నన్ను తోలేవాళ్ళు లేరు. మనకి ఎప్పుడు ఒక పని విసుగు పుడుతుంది జయ, నీకు నచ్చదు, చేయలేవు, కానీ నువ్వు చేసి తీరాలి. నీ పని మీద ఇంకొకళ్ళ నిగరాన్ని ఉంటుంది. వేరే వాళ్ళ అదుపు ఉన్నప్పుడు ఎక్కువ విసుగొస్తుంది. నీకు టార్గెట్స్ ఉంటాయి ఆఫీసుల్లో, నీకు తెలుసు కదా. అవును, నాకు తెలీదు, నాకు టార్గెట్ లేదు. టార్గెట్ ఉండేసరికల్లా స్ట్రెస్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. నువ్వు 11కే వచ్చేయాలి అంటే నాకు ఇంట్లో విసుగు పుడుతుంది, పరిగెత్తలేక. ఓసారి ఇక్కడికి వచ్చాక ఇంకేం లేదు అని మామూలే. ఎప్పుడైనా విసుగ్గా వస్తానా జయ? నేను ఏ రోజు చూడలేదండి. నేను విసుగ్గా రాను. లోపలికి వచ్చాక అంటే కెమెరా ముందు చెప్పొచ్చు చెప్పకూడదు, బాగోలేదంటారు హెల్త్, అయినా సరే రేపు చేసేద్దాం జయ అంటారు. ఎందుకు రమ్మగారు, ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు అంటారు. నేనే ఎప్పటికైనా మనం చేయాల్సిందేగా, ఆ థాట్ నాకు భలే అయినా పడుకునేది. అక్కడ ఖాళీగా కూర్చుని టీవీ చూడడం తప్పిస్తే చేసేది ఏమి ఉండదు కదా. మీరు ప్రధానమైంది ఇష్టపడి చెయ్యాలి. ఒకటి టార్గెట్ ఉండేసరికి నీకు ప్రెషర్ ఉంటుంది, కానీ టార్గెట్ లేని ఉద్యోగాలు ఎవరికి దొరుకుతాయమ్మా? చాలా కష్టం, చాలా కష్టం. ప్రతి వాళ్ళకి ఎక్కువ భాగం టార్గెట్సే ఉంటాయి. టార్గెట్స్ ని వేసి ఎవరైనా మనని పుష్ చేస్తుంటే మనకి నొప్పి వస్తుంది. మనమే వెళ్తే అది ఈ పాయింటే చెప్తున్నా. టార్గెట్ ఉండటం ఒక ఎత్తు, దాన్ని పుష్ చేయటం ఒక ఎత్తు. ఆ టార్గెట్ వైపు మనమే వెళ్ళటం వేరు. నేనే వెళ్తా ఆ టార్గెట్, అందుకే నీకు స్ట్రెస్ లేదు. నాకు ఏ టార్గెట్ లేదు కాబట్టి నాకు స్ట్రెస్ లేదు.
నేను ఎలా దీన్ని పెంచాలి అవన్నీ నా ప్రయత్నం కాదు. అవును. నేను చాలా హ్యాపీగా ఉండటానికి ఇది ఒక పెద్ద కారణం. మీరు రిలాక్స్ అవ్వటం ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా టార్గెట్ ఉన్నా లేకున్నా ఏమైనా ఏదైనా సరే, ఒక్కసారి ఆడపిల్లలు ఉద్యోగంలో ప్రవేశించి దాంతో పాటుగా పర్సనల్ లైఫ్ పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ గోయింగ్ టు ఫ్యామిలీ వే పిల్లల్ని కనడానికి వెళ్తున్నప్పుడు ఓన్ రిలాక్సేషన్ మెథడ్స్ ప్రతి వాళ్ళకి ఉండాలి. ఎట్లా? అందులో ఏదైనా తినచ్చు, ఏదైనా తాగొచ్చు, బయటికి కాసేపు నడిచి రావచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు, పాటలు పాడుకోవచ్చు, బొమ్మలు వేసుకోవచ్చు, ఏదైనా కుట్టచ్చు, మీరే చక్కగా అలంకారం చేసుకోవచ్చు, చక్కగా తయారవ్వచ్చు, రిలాక్సేషన్, బాడీ మసాజ్ సొంతంగా చేసుకోవచ్చు, ప్యాడిక్యూర్ పెడిక్యూర్ మెనిక్యూర్ లాంటివి చేయించుకోవచ్చు, ఏదైనా సినిమా చూడొచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్తో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు, కజిన్స్తో కబుర్లు చెప్పచ్చు. చాలా పని హడావిడిగా ఉంది. 5 నిమిషాలు టైం దొరికితే ఫ్రెష్ కప్పు కాఫీ మీకోసమే మనమే ఒక కప్పు ఇట్లా ఇట్లా తిరగొట్టుకుని హాయిగా తాగండి. నేను చేస్తాను జయాది. నేను మామూలుగా రోజువారీ 2వ కాఫీ లేదు, ఎప్పుడో మానేశాను. అవునంటారు. చాలా విసుగ్గా ఉంటే నేను మామూలుగా పౌడర్ కాఫీ తాగను. ఇప్పుడు నా రహస్యం చెప్పేస్తున్నాను నీకు. చెప్పండి. ఎప్పుడు ఫిల్టర్ కాఫీయే జయ. మామూలుగా మాది పౌడర్ కాఫీ అసలు మా ఇంట్లో కలపం, మేము తాగం. కానీ నాకు చాలా విసుగ్గా ఉండి ఏం చేయాలో తోచదు, ఏమి చేయబుద్ధి కావట్లేదు, నేను నెస్కేఫే తీస్తా. ఎవ్వరు లేరు, మనమే ఒక కప్పు కాఫీ బాగా చేసి మంచి నురుగు తెప్పించి కూర్చొని తాగి ఆ వారడి అన్నం పోతుంది. నాకు పాలు ఎక్కువ కదా, స్థిమితంగా కూర్చుంటే అయిపోతుంది. సొంతానికి ఒక రిలాక్సేషన్ మెథడ్ని అలవర్చుకోండి. ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వయసు నుంచి నేర్చుకోండి మీరు. ఎందుకంటే ఇవాళ మీరు కాలేజ్ గోయింగే, మీ పిల్లలకి ఇది అలవాటు చేయండి. రేపొద్దున ఇదే గోయింగ్ ఉండదు, ఆఫీస్ గోయర్స్గా మారుతారు. కాలేజ్ గోయింగ్లో ఉండే స్ట్రెస్ ఒకటైతే, ఒక లెవెల్ అయితే కేవలం చదివే స్ట్రెస్, మీకు ఇల్లు వాకిలి లేదు, అంతా అమ్మ పడుతుంది. వన్స్ మీరు ఆఫీస్ గోయర్స్గా అయ్యారంటే టార్గెట్ ఉంటుంది, ఇల్లు కొంతే ఉంటుంది. మీ పెళ్ళిళ్ళయి ఆఫీసు పెళ్ళి అనగానే మీరు ఎన్ని సమర్థించాలి? ఇల్లు, హస్బెండ్, మన సాటిస్ఫాక్షన్తో పాటు అవతల వాడి సాటిస్ఫాక్షన్, ఇన్లాస్, వాళ్ళ కుటుంబానికి ఒక ప్రత్యేక సమాజం, వాళ్ళవేవో పద్ధతులు, వాళ్ళ చుట్టాల్లో కలపటాలు, వాళ్ళకే ఇంపార్టెంట్గా ఉన్నారు, మనం ఇంపార్టెంట్గా లేవని అప్పుడప్పుడు మనకు కనపడుతుంటుంది. దానంతా హ్యాండిల్ చేయొద్దు. మీ ఇంట్లో మీరు ఎంత ఇంపార్టెంట్లో వాళ్ళ ఇంట్లో కూడా మీరు అంతే ఇంపార్టెంట్గా అవ్వటానికి ఒక టైము పడుతుంది, బాగా సమయం. సినిమాటిక్గా మీరు వెళ్ళిన 2వ రోజు నుంచి మీ ఇంటికి పెత్తనం అప్పచెప్పి, మీ చేతికి పెత్తనాలు అప్పచెప్పి, తాళాలు ఇచ్చేసి అంతా జీ హుజూర్ అని చచ్చినా అనరు, జరగదు. పిల్లలు పుట్టాక కూడా టైం తీసుకుంటుంది. ఇన్లాస్ పెద్దవాళ్ళు సమర్థులైన అత్తగారులు ఉంటే వాళ్ళు అసలు రానివ్వరు మీ చేతిలోకి. మీరు హ్యాండిల్ చేయగలిగేది హస్బెండ్నే. మీరు అక్కడేదో వాళ్ళు సరిగా ఇవ్వటం లేదని వీడిని పోక్ చేస్తుంటే ఈ అబ్బాయి దగ్గర రావాల్సిన ఇంపార్టెన్స్, వాడి దగ్గర జరిగే గోము ముద్దు కూడా పోగొట్టుకుంటాం మనం. ఆ మాత్రం ముచ్చట కూడా పోతుంది. ఇది ఎంతసేపు నచ్చబెడుతుందిరా దేవుడా అంటాడు. రమ్మగారు, ఇవాళ రేపు ఇంకా ఇన్లాస్ కిందే ఉండే కోడళ్ళు ఉన్నారమ్మా, ఎందుకు లేరు? 100% ఉన్నారు. నీకు ఎలా ఇల్లు వదిలిపెట్టి సెపరేట్ కాపరాలు పెట్టుకున్న వాళ్ళు కనపడుతున్నారో, ఎందుకు నువ్వు మన ఆఫీస్లోనే చూడు, ఇన్లాస్లో ఉన్న వాళ్ళు లేరా? ఉన్నారు కదా. ఆలోచించండి. తగ్గిందేమో అనిపిస్తుంది, తక్కువ అయినా కానీ పోలేదు. వేరే ఊళ్ళల్లో వేరే దేశాల్లో ఉండి కూడా అత్తగారుల కోడళ్ళని కంట్రోల్ చేస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా. ఇక్కడి నుంచి చేస్తారు, పోగొట్టుకుంటాం. అందుకని సొంతంగా రిలాక్స్ అవ్వటం ఎట్లా? దీంట్లో రోడ్ల మీద నడిచేయటము తిరిగేయటము అని పెద్దగా పెట్టుకోకండి. మాట వరుసకు చెప్పా, కాస్త ఎక్కడికైనా గాల్లోకి నడిచి వెళ్ళటం, ఓ మార్నింగ్ వాక్, ఒక ఎక్సర్సైజ్, సొంతంగా ఓన్ టైం అనేది పెట్టుకోండి. ఇది అలవర్చుకోండి. ఇది మనం ఉద్యోగాల్లో చేరినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే, దీంట్లో ఎవరితోటో ర్యాండమ్ పీపుల్తో చాట్ చేయటం చేయబోకండి. ఇది మీ వైవాహిక జీవితాన్ని చిక్కుల్లోకి నెట్టచ్చు. పర్సనల్ స్పేస్ అంటే ఎవరితోటో పర్సనల్ థింగ్ చచ్చినా కాదు. ఎగ్జాక్ట్లీ రమ్మగారు, అస్సలు కాదు. ఆ ర్యాండమ్ పీపుల్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ని ఉంచుకోండి. ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోండి, గప్పాలు కొట్టండి, కాసేపు గాసిపింగ్ చేయండి, గర్ల్ గాసిపింగ్, ఓకే.
కానీ బయట వాళ్ళతోటి మాత్రం కాదు. ఈ రోజున ఈ చాలా రకాల మానసిక సమస్యలకి, ఈ డివోర్స్కి, హస్బెండ్స్ తోటి ఎంతసేపు గొడవలు రావడానికి కారణము ఈ ర్యాండమ్ పీపుల్ తోటి మాటలు. ఆ పని మాత్రం చెయ్యదు. స్ట్రెస్ ని అక్కడ తగ్గించుకోవద్దు. అక్కడ ఎవరితోటో మాట్లాడి అమ్మాయి అదేదో ఎక్సైట్మెంట్, డెఫినెట్ గా ఎక్సైట్మెంట్ కలిగిస్తుంది జయ. నేను చెప్తున్నా మాట నిజంగా. వాళ్ళు ఎవరితోటో మాట్లాడుతుంటే మనకి ఈ గొడవలు ఏముండవు, వాళ్ళకి మనకి లావాదేవీలు ఉండవు, ఏవో పిచ్చి కబుర్లు. చివరికి అది ఫ్లర్టింగ్ లోకి, తర్వాత ఇంకా దేంట్లోకో దింపుతుంది. అవునండి. అందులోకి దిక్కండి. వాటిలలో కలదు క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, కలీగ్స్, కజిన్స్, చుట్టుపక్కల మన కొలోనియల్ కజిన్స్, చుట్టుపక్కల ఇళ్లలో ఫ్రెండ్స్, చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉంటే అందరినీ హలో హలో అంటూ ఉండండి. ఎవరితోటైనా మాట్లాడండి. తర్వాత ఇంకోటి చెప్తా, ఏ పని ఎక్కువ అనిపిస్తుందో దాన్ని చేసి పారేయండి. నేను చేస్తా జయాది కూడా. బట్టలు మొత్తం తీసేసి సర్దుతాను. ఇది వరకు ఎవరో ఒక మనిషి దొరికేవాళ్ళు, ఇప్పుడు మనుషులు లేరు. నేను ఏదో ఒక నా వీడియో ఒకటి పెట్టుకుని ఆ కథ నడుస్తూ ఉంటుంది, నేను బట్టలు సర్దేస్తాను. నా స్ట్రెస్ మేనేజ్ అవుతుంది దీన్ని. మీకు మీరేనండి. మరేం చేస్తాం? ఏదో కథ వింటాను. ఎవరివైనా వినడానికి అంత ఓపిక లేదమ్మా నాకు ఇప్పుడు. బాగుంది. నిజంగా నేను చేస్తున్నా ఆ పని. నీది నువ్వే ఎందుకు వింటున్నావని అడుగుతున్నారు మా వాళ్ళు. అడుగుతారు. నేను చెప్పిన కథే నేను వింటాను. కొన్నిటికి నాకే నవ్వొస్తూ ఉంటుంది. నిన్నే విన్నాను. బ్రహ్మాండమైన కథ, నలదమయంతుల కథ ఎంత బాగుంటుంది. సూపర్, భలే కథ. ఊర్వశి పురూరవ సంవాద. మీరు అప్పుడు మంచి మంచి కథలు చెప్పేవారు. ఇప్పుడు చెప్పట్లేదా? ఎంత మంచి మంచి కథలండి. అబ్బా అబ్బా. మేము ఇప్పుడు కూడా మంచి కథలే చెప్తున్నాం, మీరు గుర్తుపెట్టుకోవట్లేదు బాగా. నలదమయంతి అసలు అద్భుతం. సూపర్ కథ కదా. అలాంటిది ఏదైనా ఒక సిరీస్ పెట్టుకుంటే దాని దారిని అది కథ నడుస్తూ ఉంటుంది. నా దారిని నేను పనిచేస్తాను. సినిమా పాటలు అట్లా పెట్టుకోరు రమ్మగారు? డివోషనల్ సాంగ్స్ తక్కువే జయ, తక్కువే. నేను వీడియోలు చూసేటప్పుడు పెట్టుకుంటా హరికథలు. ఇప్పుడు ఒక హరికథ వింటున్నా సింహాచల శాస్త్రి గారిది. నిజంగా ఎంత బాగుందంటే జయ, గూస్ బంప్స్ వచ్చినవి అలాగే ఉన్నాయి. శంకర్ విజయం వింటుంటే అసలు గూస్ బంప్స్ పోలేదు. నిజంగా అంత బాగుంది. అంత బాగుంది. హిమాచల్ శాస్త్రి గారు సూపర్. అది ఏదో ఒకటి రిలాక్స్. మీరు ప్రతి వాళ్ళకి ఇప్పుడు మీరు ఇద్దరు ముగ్గురు కామన్ గా రిలాక్స్ అవుదామన్న పాయింట్ పెట్టుకోవద్దమ్మా. మనది మనమే. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు అయితే ఓకే, వేరే కదా. అది కాకపోతే ఇప్పుడు ఫ్రెండ్స్ బజార్లో వెళ్తారు, విండో షాపింగ్ చేయండి, కొనేసుకుంటారు. చాలా మంది ఏంటంటే గా అయిపోతారు, ఏవో కొనుక్కుంటూ రిలాక్స్ అవుతారు. చూస్తూ రిలాక్స్ అవ్వండి. ఏదైనా చిన్న ట్రిప్కి వెళ్ళరండి. ఓ పూట ఒక దేవాలయానికి వెళ్ళండి, కొత్తగా తెలియని దేవాలయం, ఎక్కడో దూరం, పొద్దునండి సాయంత్రం వచ్చేది, అలా వెళ్ళరండి. స్ట్రెస్ మేనేజ్ అవుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సార్వజనీన ఐడియా తిండి తాగుడు. అవేవో తాగడం కాదు, కాస్త వేడివేడి టీ, కొంచెం గ్రీన్ టీ, మంచి కాఫీ, బాదం పాలు మహా బాగుంటుంది జయ. బాదం పాలు తాగినా స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. వేడి బాదం పాలు తాగండి చక్కగా. ఏ వాసిరెడ్డికో అదేమిటి ఇంకోటి ఉంది మనకి అభిరుచి, వాళ్ళ దగ్గర హాట్ బాదం మిల్క్ ఇస్తారు, హ్యాపీగా తాగండి. లేదా చల్లటివి తాగితే బాగుండు అనిపిస్తే ఏదైనా ఒక చల్లటివి తాగండి. ఇందులో కార్బనైజ్డ్ డ్రింక్స్ అవేమిటో డ్రింకులు వాటికి వెళ్ళకండి, మంచివి తాగండి చక్కగా. రూ అఫ్జా లాంటివి తాగొచ్చు. మీకు ఇష్టమైన పనులు ఏమున్నాయో వాటిని బయటికి తీయండి. అవి నేర్చుకోండి, నేర్పించండి, అవి చెయ్యండి. ఇవి కూడా మీకు స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఒత్తిడిని తగ్గించేందుకు ఇంతకంటే బ్రహ్మాండమైన మార్గాలు నేనేం చెప్పలేను, ఇంతమటుకే చెప్పగలుగుతా. దాంతోపాటు జయ, ఎక్కడ స్ట్రెస్ని అక్కడ హ్యాండిల్ చేయటం ప్రాక్టీస్ చేయాలి. ఆఫీస్ స్ట్రెస్, ఉద్యోగాల్లో టెన్షన్, దీన్ని ఇళ్ళకి మోసుకెళ్ళి ఇంట్లో రుసరుసలాడుతూ దొమదొమలాడుతూ గిన్నెలు విసిరేసుకుని సరిగ్గా వంట చేయకుండా ఏదో ఒకటి బయట నుంచి తెప్పించేద్దాంలే అని ఇలా చేయొద్దు. ఆఫీస్ స్ట్రెస్ని ఆఫీస్లో వదిలిపెట్టండి, ఇంటికి ఫ్రెష్గా వెళ్ళండి. ఇంట్లో స్ట్రెస్, ఇంట్లో ఏవో గొడవలు ఉంటాయి, అవి తెచ్చి ఆఫీస్కి తెచ్చి ఆఫీస్లో దుమదుమలాడుతూ సబార్డినేట్స్ని తిట్టేస్తూ, ఎవడైనా ఒకడు ఉంటాడు వాడిని కూడా తెగదిట్టిపోసి ఎవరు దొరుకుతారా అని చూసి, ఈ పద్ధతి మార్చేసుకోండి. మీరు ఒక్కసారి ఈ కంపార్ట్మెంటలిజం ప్రాక్టీస్ చేశారంటే అత్తగారి స్ట్రెస్ని మొగుడు మీద పిల్లల మీద చూపిస్తారు. వస్తుంది ఎంతో కొంత, నేను ఒప్పుకుంటా, కానీ క్యారీ చెయ్యొద్దు, లాగి జీలపాకంలాగా సాగదీకండి. ఇప్పుడు దాంతో ఏమవుతుంది తెలుసా, హస్బెండ్తో రిలేషన్ పాడైపోతుంది. చాలా విడాకులకి 50% ఇన్లాస్ తోటి
వచ్చే గొడవలే కారణాలుగా ఉంటాయి. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ గా బాగానే ఉంటారు. అది తెచ్చి వీళ్ళ మీదకి తోయటం వల్లే వస్తుంది. ఆవిడ మాట్లాడిన మాటకి మీ అమ్మ మాటకి నువ్వే సమాధానం చెప్పాలని మొగుళ్ళని నిలదీస్తారు. అతనేం చేయలేడు. నువ్వెట్లా మీ అమ్మని చెప్పలేవో మీ అమ్మకి, అతను కూడా అంతే. మన రిలేషన్ పాడవుతోంది, మన పిల్లలు చెడతారు అనే ఇంగితం ఉండదు. వాళ్ళ అమ్మ అలా బిహేవ్ చేసింది కాబట్టి ఇతనితో మూడంకేసుకుని పడుకుంటారు. సరే అతన్ని ఏదో స్ట్రెస్ చేస్తున్నావు, మరి నీకున్న స్ట్రెస్, దీనివల్ల స్ట్రెయిన్ అయిపోయే నీ రిలేషన్, ఇవి ఆలోచించాలిగా. ఈ కంపార్ట్మెంటలిజంని తెలుసుకోండి. పాత నావెల్స్ కొన్ని ఉన్నాయి జయ. అత్తగారితో గొడవ ఉన్న భార్యాభర్తలు చాలా బాగున్న కథలు 1-2 చెప్దాం. మీ ఫ్రెండ్స్లో, మీ చుట్టాల్లో అత్తగారులతో గొడవలున్న, భర్తలతోటి పిల్లలతోటి బాగా కలిసి ఉన్న వాళ్ళు ఎవరినైనా ఉంటే ఆదర్శ నారి వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నేను ఎందుకు గొడవలు పడుతున్నాను అని ఆలోచించండి. మీకు తెలుస్తుంది సులువు దారి. అంతే కదా, ఆలోచించండి. ఎక్కడిదక్కడ హ్యాండిల్ చేయగలగాలి. చేయాలి. నమస్తే గారు. నమస్తే.